హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, వచ్చేసానండి. మోస్ట్ వెయిటెడ్ కరివేపాకు కోడి వేపుడుతో కర్నూలు లావా స్టోన్ రెస్టారెంట్ రెసిపీ. ఇది గుర్తుపెట్టారా? అదేనండి, నేను అక్కడికి వెళ్ళి తిని రివ్యూ చేశాను కదా. చూడకుంటే అర్జెంట్ గా చూసేయండి ఆ రెసిపీని. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇదిగోండి అక్కడ వీడియో. ఇది కరివేపాకు పొడి చికెన్. కరివేపాకు పొడి ఇది నా ఫేవరెట్. కరివేపాకు టెక్స్చర్ అసలు దీనికి మామూలు లేదు. ఫుల్ కరివేపాకు మన ఫేవరెట్. బాబీ మంత్రం అన్నిట్లో ఇది వేరే లెవెల్ ఉంది. కరివేపాకు చికెన్ అయితే నాకు ఎంత నచ్చిందంటే క్రాక్ చేయొచ్చు, పెద్ద విషయం కాదు. నిజంగా పెద్ద విషయం కాదు. అందుకే ఇదిగోండి మీ ముందుకి క్రాక్ చేసి తెచ్చేసాను. జబర్దస్త్, నా ఫేవరెట్ రెసిపీ. నిజంగా అసలు ఆ కరివేపాకు ఫ్లేవర్ తో ఉంటుంది. సోది ఆపుతారా? రెసిపీ చెప్పండి బాబీ గారు అనేగా మీ ఇన్నర్ వాయిస్ తెలుసండి. చూసేయండి మరి రెసిపీ. కేజీ చికెన్ కి నేను 3 లెగ్ పీస్లు ఇంకాస్త బ్రెస్ట్ పీస్ కట్ చేయించుకున్నాను. ఎందుకంటే ఈ రెసిపీకి ఓన్లీ బ్రెస్ట్ పీస్ ఉంటే అంత బాగోదు. 70% ఇలా లెగ్ పీసెస్ విత్ థై బోన్స్ ఉండాలి అండ్ 30% ఏదైనా వేసుకోవచ్చు. అసలు మొత్తం అన్ని లెగ్ పీసెస్ ఉంటే గొడవ వదిలిపోద్దిగా. కానీ చికెన్ షాప్ అన్నయ్యలు ఏడ్ చేస్తాను. నేను ఎందుకు కొడుతున్నానంటే పీసెస్ నేను లావా స్టోన్ రెస్టారెంట్ లో తిన్న రెసిపీ టేస్ట్ విషయంలో ఒకటే కాదు, పీసెస్ సైజ్ కూడా చాలా ప్రిసైజ్ గా ఉండాలండి. ఎందుకంటే చికెన్ పీసెస్ 30 గ్రాముల కంటే ఎక్కువ ఉంటే, స్పెషల్లీ ఈ కరివేపాకు చికెన్ కి కారం లోపలికి దిగదు. కారం అంటే ఇందులో ఎర్ర కారం వేరు, మిరియాలు పచ్చిమిరపకాయలు వేస్తారు. మిరియాల కారం ముక్క లోపలికి దిగాలంటే కనీసం 2 గంటలు మ్యారినేషన్ పడుతుంది. ముక్క పెద్దగా ఉంటే ఇంకా టేస్ట్ విషయం మర్చిపోండి. అందుకే ముక్కలు నేను ఇలా ప్రిసైజ్ గా 30 అంటే 30 గ్రాములే ఉండాలని పెట్టుకున్నాను. మీరు చికెన్ షాప్ వాడికి చెప్పండి. సో పీసెస్ అన్ని కట్ చేశాక శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేయండి. 1 kg పట్టే ఒక స్టీల్ బౌల్లో ఒక 100 ml వాటర్ పోసేసి చికెన్ ని మొత్తం ఇందులో వేసి ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్, 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసేసి మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టండి. ఈ 5 నిమిషాల గ్యాప్ లో కరివేపాకు మసాలా రెడీ చేసేద్దాం. ఓకేనా? నా చేతి నిండా ఉంది చూడండి. దాదాపు 20 రెమ్మలు, అంటే ఈచ్ రెమ్మకి అటువైపు 8 ఇటువైపు 8, టోటల్ 16 ఆకులు ఉన్నాయి అనుకుంటే 16 × 20 320 ఆకులు పడతాయి. ఇది కాస్త ఎక్కువ వేసుకున్నా అస్సలు బాగోదు. అంటే మీద 20 అంటే 20 అని కాదు, కొంచెం అటు ఇటుగా. తక్కువ వేస్తే ముక్కలు తప్ప ఏమీ కనపడవు, ఎక్కువ వేస్తే ముక్కలు ఎత్తుక్కోవాలి. అదన్నమాట పరిస్థితి. ఆకు మొత్తం ఒలిచేసి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఏదో సాయం కొద్దీ ఒరే కాస్త ఈ కరివేపాకు ఆకులు తీరా, పుదీనా ఆకులు తీరా అంటే పెడతారండి మొహం చిరాగ్గా. మా రూమ్ లో ఒకడు ఉన్నాడు, ఆయన అడిగితే అలానే పెట్టాడు ఇందాక మొహం. అందుకే నేను ఒలుస్తున్నా. పేషెన్స్ ఎక్కువైనయ్యా బాబీ నీకు అన్నారు కదా, వినపడింది. తప్పదు కదా, రెసిపీ టేస్ట్ అలా ఉంది. మరి ఒకసారి కడిగేసి చుక్క నీళ్లు లేకుండా పక్కకు పెట్టేసుకోండి. చికెన్ ని చూద్దాం. ఓకే, ఒక మాదిరిగా ఉడికాయి పీసెస్. వాటర్ చూసారా? ఆల్మోస్ట్ 400 ml వరకు వచ్చాయి. వేసింది 100 ml అవుతాయి. చికెన్ లో నుంచి వాటర్ ఉడతాయి కదా, అదనమాట సంగతి. ముక్క ఒకసారి ఉడికిందా లేదా అని ఏదైనా స్పూన్ తో గుచ్చి చెక్ చేయండి. హార్డ్ గా వెళ్తే ఉడకలేదని అర్థం, లూజ్ గా వెళ్ళింది అనుకోండి బాగా ఉడికిపోయిందని అర్థం. సో అటు ఇటు కాకుండా ఉండాలి. ఇంకా ఉడకాలి. నా చికెన్ అయితే రబ్బర్ లాగా ఉన్నాయి. సో ఇలా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే చికెన్ ని బట్టి ఉంటది. చికెన్ టెండర్ గా ఉంటే త్వరగా ఉడికిపోతుంది. మూత మూసేసి మరొక 10 నిమిషాలు అలాగే సిమ్ లో పెట్టి వదిలేయండి. ఎస్, సరిగ్గా సరిపోయింది. ముక్కలు ఉడికిపోయాయి చక్కగా. ముక్కలు మాత్రం పక్కకు తీసేసి ఓపెన్ ప్లేట్లో పెట్టేసుకోండి. ఈ మిగిలిన చికెన్ బ్రోత్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, పారేయకూడదు. ఉంచండి చెప్తాను. ఫస్ట్ కరివేపాకు మసాలా రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ లో 10 యాలకులు, 6 లవంగాలు, 2 ఇంచుల చెక్క, టేబుల్ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర. అమ్మో అంతనా అనుకోకండి. మిరియాలు 2 టేబుల్ స్పూన్స్ అంతా. వామ్మో వాయ్యో, బాబీకి పిచ్చెక్కింది అనుకోకండి, తిన్నాక మీకు ఎక్కింది పిచ్చి. సారీ అండి. 2 నిమిషాలు ఫ్రై చేస్తూ ఉండండి మీడియం ఫ్లేమ్ లో. మొత్తం కడిగిన కరివేపాకు డ్రై అయ్యాక ఇందులో వేసేయండి. లైట్ గా తడిబడి ఉన్నా పర్వాలేదు, వేడికి ఆవిరైపోతుంది. నా ప్యాంట్ డాన్స్ ఆడుతుంది ఏంటో. ఆగవే, ఇంకా చికెన్ అవ్వలేదు. నేను మా అమ్మలాగే పిల్లితో, ఆవుతో, గిన్నెలతో, గరిలతో మాట్లాడిస్తాను. చూడండి, కరివేపాకు ఆకు డ్రై అయ్యాక దీంట్లో ఒక టీ స్పూన్ అంత ప్యూర్ నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత జస్ట్ 30 సెకండ్లు కలిపేసి మూతేసేయండి. మూత పెట్టాక కనీసం 3 నిమిషాలు వదిలేయాలి. ఇలా ఎందుకు చేయాలంటే ఒక సూపర్ నెయ్యి స్మోక్ స్మెల్ దానికి చుట్టుకుంటుందన్నమాట. అందుకని. వెల్లుల్లి 20 రెబ్బలు, అల్లం 3 ఇంచులు వరకు తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే సరిపోద్ది కదండి అనుకుంటున్నారా? ఓపిక పట్టాలండి కాస్త, నాకు కూడా ఆకలి అవుతుంది మరి. అల్లంని ఇలా పలకల కింద కట్ చేసుకొని, తర్వాత బలపంలో సగంలాగా కట్ చేసుకొని, ఆ తర్వాత పెన్సిల్ చెక్కితే వచ్చే తుక్కులాగా చిన్నగా కట్ చేసుకోవాలి. బాబాయ్ సడన్ గా స్కూల్ గుర్తొచ్చేసింది. వెల్లుల్లి అయితే ఇదిగోండి ఇలా సన్నగా బంగాళదుంప చిప్స్ లాగా కట్ చేసుకోవాలి.
ఇవి పక్కకు పెట్టేసుకోండి. కరివేపాకు మసాలా వేపుకున్నది చల్లారింది అండ్ బాగా క్రిస్పీగా కూడా అయింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేద్దాం. ఫస్ట్ కరివేపాకు వేసేసి దాని మీద మిగతా మసాలాలు వేసేయండి. లేదంటే మసాలా కిందకి వేస్తే కరివేపాకు గ్రైండ్ అయ్యే లోపు కింద మాల్ మసాలా మొత్తం పిండి అవుతుంది. అది మన టార్గెట్ అస్సలు కాదు. యో మావా, పౌడర్ సరిగ్గా అయింది. గుర్తుపెట్టుకోండి, మరీగా పౌడర్ కొట్టేయకండి. మనం ఇంటి ముందు వేసుకునే ముగ్గు కన్నా కాస్త బరుకుగా ఉండాలి మరి, లేదంటే బిస్కెట్. కరివేపాకు చూసారా, చిన్న చిన్న ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో అలానే ఉండాలి. నేను అక్కడ చాలా తీక్షణంగా చూశాను. ఒక డబ్బాలో తీసి పక్క పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయలు కరెక్ట్ గా 10 వేయాలి. మీరు కారం ఎక్కువ తినేటట్లుంటే ఒక 2-3 ఎక్కువ వేసుకోండి, అంతకన్నా ఎక్కువద్దు. ఎందుకంటే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. 2 చీలికలు చీరేసి పక్కకు పెట్టేసుకోండి. ఇలాగా ఒకటే ఒక ఉల్లిగడ్డ పేస్ట్ చేసేయండి. ఇది కూడా పక్క పెట్టేసుకోండి. ఇప్పుడు అస్సలు ఘట్టం, మెయిన్ గా చికెన్ ఫ్రై చేయడానికి ఒక మంచి పెద్ద ప్యాన్ తీసుకోండి. దాంట్లో 8 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ పోసేయండి. పడతాయి 8. అల్లరి పెట్టాకు. నూనె వేడెక్కాక బాగా గుప్పెడు జీడిపప్పు వేయండి. రెస్టారెంట్ అన్నయ్య వాళ్ళు జీడిపప్పు అసలు వేయలేదు, ఇది జస్ట్ మన యాడింగ్. పిచ్చెకిస్తా టచ్. కాస్త రంగు మారిన తర్వాత వెంటనే కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ వేసేయండి. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్ లోనే ఉండాలి. అల్లం వెల్లుల్లి పీసెస్ వేసిన 1 minute కి పచ్చిమిరపకాయ చీలికలు వేసేయండి. 30 సెకండ్లు తిప్పండి. ఆనియన్ పేస్ట్ వేసేయండి. ఒక 2 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేశాక టోటల్ చికెన్కి సరిపోయేంత ఉప్పు ఇప్పుడే వేసుకోండి. ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా క్రిస్పీ అవుతాయి. హై ఫ్లేమ్లోనే పెట్టేసి బాయిల్ చేసిన చికెన్ని ఇందులో సపక్ వేసేయండి. చికెన్ వేసిన తర్వాత చికెన్కి నొప్పి పెట్టకుండా కలపండి. ఆల్రెడీ ఉడికాయి కదా, ముక్క విరిగిపోతుంది. ఈ ప్రాసెస్లో మూత అస్సలు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. మోర్ ఆఫ్ కలపడం. ఇలా ప్యాన్ ఎత్తి ఇలా తిరిగేయండి. ఈ తిరిగేసే ప్రాసెస్ కనీసం 15 నిమిషాలు ఉంటుంది మరి మొత్తానికి. అప్పుడే దాన్ని వేపుడు అంటారు. ఆయిల్ మొత్తం లాగేసింది చూసారా. నేను చెప్పానా ఆయిల్ ఎక్కువ పడుతుందని? చెప్తే వినిపించుకోరు. ఎండ్ ఆఫ్ ది డే మనకు ముక్క అతుక్కోకుండా 15 minutes వేగాలి. అంటే ఆయిల్ కన్సిస్టెన్సీని చూసుకోవాలి మరి. చికెన్ వేసి ఒక 3 నిమిషాలు ఫ్రై చేశాక కరివేపాకు మసాలా మొత్తం ఒకేసారి వేయకూడదు. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత వేయండి చాలు. ఫస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం మిగిలించుకున్న చికెన్ బ్రోత్ని ఇందులో వేసేయాలి. మంట హైలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు పదే చెప్తున్నానంటే మంట చిన్నగా పెడితే వాటర్ తొందరగా ఎనకదు అండ్ పప్పుచారు అవుతుంది. ముక్కలు ఓవర్ కుక్ అయితే గనక చిదిగిపోతాయి, జాగ్రత్త. అసలు మసాలా వేసిన తర్వాత ఎందుకు చికెన్ బ్రోత్ వేసానంటే, మసాలా జస్ట్ ఒక స్పూన్ అంత వేసి చికెన్ బ్రోత్ వేస్తే గనక ముక్కల్లోకి ఈ కరివేపాకు ఫ్లేవర్ జ్యూస్ బాగా వెళ్తుంది. అందుకని యాక్చువల్లీ కరివేపాకు మసాలా ఓన్లీ ముక్కల పైన, అది కూడా బాగా ఫ్రై అయ్యేటప్పుడు వేస్తారు జనరల్ గా. నా పాయింట్ ఏంటంటే, మసాలాలో చెక్క, లవంగ, యాలుక ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ టేస్ట్లు కాస్త ముక్కల్లోకి వెళ్తుంది అని అలా చేశాను అనమాట. నీళ్లు కాస్త దగ్గర పడ్డాయి. ఇప్పుడు మిగిలిన దాంట్లో 1/3 ఆఫ్ కరివేపాకు మసాలా వేసేయండి. అంటే 3 భాగాలు చేస్తే ఒక భాగం అనమాట. ఒకసారి ఇలా కదిపేయండి. మసాలా మొత్తం సెట్ అయ్యాక ఒకసారి కలిపేసి మిగిలిన 2వ హాఫ్లో ఒక హాఫ్ వేసేయండి. చివరిసారిగా మొత్తం మసాలా వేసేయండి. ఇలా లేయర్ వైజ్గా, ఎందుకంటే మొత్తం ఒకేసారి వేస్తే మసాలా ముద్దవుతుంది. ఇలా ఆగి వేస్తే మసాలా బాగా గట్టిగా పట్టుకుంటుంది. ఏదైనా అలాగే చేయాలి లైఫ్లో, ఆగి తెగ కంగారు పడిపోద్దు. రిజల్ట్ అస్సలు బాగోదు. మీద మళ్ళీ పచ్చి బుజ్జిముండని వేసేయండి. అదేనండి కరివేపాకు. ఆహా, ఎంత కలకల్లాడుతుందో నా చికెన్. ఒకసారి కలిపేసి ధనియాల పొడి వేసేయండి, 1 టీ స్పూన్ అంతా. ధనియాల పొడి అంటే ఫ్రై చేసిన ధనియాలతో చేసిన పొడి, పచ్చిది అస్సలు వేయకూడదు. అంగట్లో అమ్ముతారు కదా, అబ్బే అస్సలు బాగోదు. ధనియాల పొడి వేసిన తర్వాత 3 నిమిషాలంటే 3 నిమిషాలే వేసుకోండి. కొత్తిమీర తయారైందండి. నా ఫేవరెట్ కరివేపాకు కోడి వేపుడు. అసలు ఈ పేరులోనే ఊపుడండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ తో టేస్టియస్ట్ కరివేపాకు కోడి వేపుడు రెడీ అయింది. ఏమండోయ్, బాగుందా లేదా చెప్పరా? మీకోసం ఇంత కష్టపడి చేశాను కదా. ఇలాంటి ఫేమస్ రెస్టారెంట్ రెసిపీస్ మీకోసం ఎన్నో చేస్తూనే ఉంటాను. దయచేసి పిచ్చెకిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కల్లారా, చెల్లెల్లారా. అండ్ నేను ఇలాంటి ఎన్నో మంచి ఫుడ్స్ రెస్టారెంట్ల మీద ఎగబడి తినే ఛానల్ ఇంకోటి ఉంది, అదే బాబీ వేరే లెవెల్. దయచేసి ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రెసిపీ మీరు కూడా చేసుకొని ఒక మంచి పిక్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పిచ్చెకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. నేను చూస్తాను మీకు ఎలా కుదిరిందో. టేస్ట్ జివ్వు మనాలి. వంపుల్లో సొంపుల్లో అందముంది, గసి చూపుల్లో ఊపుల్లో పందెముంది. వంపుల్లో సొంపుల్లో
అందముంది, కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది. సారీ అండి అపశృతులుంటే. ఉంటానండి, బాయ్. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది.